రంగారెడ్డి జిల్లా కోకాపేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మై హోమ్ గ్రూప్ అపార్ట్మెంట్స్ లో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. మంటలతో భయాందోళనకు గురయ్యారు స్థానిక ప్రజలు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి అగ్నిమాపక సిబ్బంది. అగ్నిమాపక దళం అక్కడికి చేరుకోవడం జరిగింది. ఫైర్ ఇంజన్ల సాయంతో మంటని అదుపులోకి తీసుకొస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మై హోమ్స్ అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మై హోమ్ గ్రూప్ అపార్ట్మెంట్స్ లో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలతో భయాందోళనకు గురయ్యారు ప్రజలు. హుటాహుట్న సంఘటనా స్థలానికి చేరుకున్నారు అగ్నిమాపక సిబ్బంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. మంటలు ఏ స్థాయిలో ఎగిసిపడుతున్నాయి మీరు చూడొచ్చు. పూర్తిగా దట్టమైన నల్లటి మేఘాలు అక్కడ కమ్ముకున్నాయి. ఆ పొగతో పూర్తిగా ఏ స్థాయిలో అక్కడ సిచ్యువేషన్ మారిపోయిందో మీరు చూడొచ్చు. దట్టమైన పొగ అక్కడ కమ్ముకుంది. మరీ ముఖ్యంగా ఆ తీవ్రతను అడ్డం పడుతోంది. మై హోమ్ అపార్ట్మెంట్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నవాళ్ళు బయటకు వచ్చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడికి చేరుకున్నారు ఫైర్ సిబ్బంది. దాంతోపాటు అక్కడ స్థానికులు కూడా అక్కడ అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. మరి ముఖ్యంగా అక్కడ విజువల్ మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే అగ్ని ప్రమాదం జరిగిందో వెంటనే అగ్నిమాపక సిబ్బంది రియాక్ట్ అవ్వడం జరిగింది. ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు అక్కడ ఉన్న కార్మికులు కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం ట్రై చేశారు. కానీ ఎక్కడ మంటలు అదుపులోకి రాలేదు. విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా లాంటి ఒక కీలకమైన ప్రదేశంలో ఒక కీలకమైన ప్లేస్లో ఈ అగ్ని ప్రమాదం జరగడం స్థానికంగా సంచలనంగా మారింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కోకాపేటలో మీరు చూడొచ్చు ఎత్తైన భవనాలు అవన్నీ అక్కడ ఉంటాయి. ఇది కూడా ఎత్తైన భవనం కన్స్ట్రక్షన్లో ఉందనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతోంది. కన్స్ట్రక్షన్లో ఉన్న భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒకసారి ఊహించండి, ఆ భవనం కనుక కంప్లీట్ అయ్యి ఉండి ఎవరైనా దాంట్లో ఉండుంటే కనుక బహుశా హైదరాబాద్ చరిత్రలోనే ఒక పెద్ద ప్రమాదం అయ్యి ఉండేది, భారీ ప్రమాదం అయ్యి ఉండేది. ఎందుకంటే మీరు చూస్తే కనుక అది కిందన ఆ దట్టమైన పొగ కమ్ముకుంది. ఆ దట్టమైన పొగ ఆకాశాన్ని తాకుతుందా అనే విధంగా పూర్తిగా ఆ దట్టమైన పొగ పూర్తిగా కమ్మేసింది. నల్లటి పొగ పూర్తిగా ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో దారుణం జరిగింది. మరి ముఖ్యంగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఓవర్ టు యు. మణికొండలో ఉన్న నియోపోలిస్ ఏరియాలో ఉన్న మై హోమ్ అపార్ట్మెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అంటే 5th ఫ్లోర్లో ఉన్న ఈ 43 అంతస్తులు ఉన్న ఈ బిల్డింగ్లో 5th ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. అంటే ఇది నిర్మాణ దశలో ఉండడం వల్ల ఎలాంటి ప్రాణహాని జరగలేదు. అంటే కన్స్ట్రక్షన్లో ఉన్న టైంలో జరిగింది. అంటే ఇది ప్రమాదానికి మెయిన్ కారణం షార్ట్ సర్క్యూట్ అని చెప్తా ఉన్నారు. అంటే సంఘటన జరిగిన స్థలంలో వెంటనే ఫైర్ ఇంజన్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడం వల్ల ఎలాంటి హాని జరగలేదు ఇక్కడ. ఎందుకంటే ఫైర్ ఇంజన్ సిబ్బంది కూడా వెంటనే స్పందించి ఈ మంటలను ఆర్పడం జరిగింది. చూడబోతే ఇది కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల ఎలాంటి హాని జరగలేదు. ఒకవేళ ఇందులో మనుషులు ఉంటే ఏం జరిగేది అని ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే ఇది కారణం వచ్చేసి ఏదైనా ఫైర్ లోపల ఉన్న గ్యాస్ సిలిండర్లు కానీ కటింగ్ మిషన్లు ఇలాంటి పేలి మంట వచ్చిందా లేకపోతే షార్ట్ సర్క్యూట్ అయిందా అనేది ప్రశ్నగా మారింది. అయితే ప్రజెంట్ ఇది ఇక్కడ సెక్యూరిటీ కూడా ఎవరిని అలౌ చేయట్లేదు. ఇష్యూని కొంచెం కామ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సో మంటల్ని అయితే ఫైర్ ఇంజన్ సిబ్బంది వెంటనే స్పందించి దాన్ని కామ్ చేశారు. సో ఇది కన్స్ట్రక్షన్ ఉండడం వల్ల ఎలాంటి ప్రాణహాని జరగలేదు అని చెప్తా ఉన్నారు. సో అక్కడ ఏం జరిగింది అయితే యాక్చువల్గా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా, షార్ట్ సర్క్యూట్ జరిగిందా, ఏం జరిగిందో తెలియట్లేదు. ఇక్కడ మొత్తానికైతే ఏ ప్రాణహాని జరగలేదు. ఈ సిచ్యువేషన్ కామ్గా డీల్ చేస్తున్నట్టుగా మై హోమ్ సిబ్బంది చెప్తా ఉన్నారు. సో ఇలాంటి దీనికి ఎవరికేం కాలేదు కాబట్టి దీన్ని కూడా ఇష్యూ చేయగలదు అన్నట్టుగా మమ్మల్ని మీడియాని కూడా ఎవరు అలౌ చేయట్లేదు. సో నిజంగా షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేకపోతే ఇంకేమైనా జరిగిందా అనేది కూడా ఎవరికి తెలియదు. అంటే ఎవరిని మీడియాని కానీ బయట వ్యక్తుల ఫోన్లు కూడా రికార్డ్ చేయనియడం లేదు. సో చూద్దాం ఇక నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుందో. సెక్యూరిటీ కూడా మా మీడియా కానీ అలౌ చేయకుండా ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఒక ఫైర్ ఇంజన్ అంబులెన్స్ వచ్చి కూడా ఇక్కడ మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. సో ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్.
మంటలను అయితే ఆర్పగలిగారు. సో ఆ కన్స్ట్రక్షన్ ఏమైనా డ్యామేజ్ అయి ఉంటుందా, లేకపోతే ఫ్యూచర్లో దానికి ఎలాంటి జరుగుతుందో కూడా తెలియదు. సో జరిగింది 5th ఫ్లోర్లో, అంటే బేస్ పిల్లర్స్ ఉన్న ఏరియాలో అగ్ని ప్రమాదం జరిగింది. సో ఇది ఎప్పుడైతే 5th ఫ్లోర్లో జరిగింది, కన్స్ట్రక్షన్లో ఉంది కానీ ఆపారు. అదే ఉన్న ఈ ఫైర్ కాస్త పైన టాప్ ఫ్లోర్లో కానీ ఏదైనా జరిగి ఉంటే అది కాస్త పెద్దదయ్యే అవకాశం ఉంది. సో ఈ ఇష్యూని ఎందుకు మాట్లాడనివ్వట్లేదో, ఈ సిబ్బంది కూడా సెక్యూరిటీ కూడా మీడియాని అలౌ చేయకుండా ఇష్యూని బయటికి రాకుండా చేస్తూ ఉన్నారు, అంటే తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ సిచ్యువేషన్ని. ఇది ఇక్కడ ఉన్న మై హోమ్ అపార్ట్మెంట్లో ఉన్న జరిగిన అగ్నిప్రమాదం జరిగిన సంబంధించిన సిచ్యువేషన్. కెమెరాన్ కోటితో పవన్ వాయుదేవ్, నియోపాలిస్, మణికొండ. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.